నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే నారాజ్ గారు. సార్ చాలా మంది ఎప్పుడైతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వీడియోస్ మనం చేయడం స్టార్ట్ చేసామో నంబర్ ఆఫ్ పీపుల్ దే ఆర్ వెరీ మోటివేటెడ్, ఇటువైపు రావాలి అనేటువంటి ఆలోచన కూడా కలిగింది. ప్యాసివ్ ఇన్కమ్ కోసం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొంతమంది లైవ్లో కొంతమంది చేయలేరు. వీడియో చూసిన తర్వాత ఎక్కువగా సజెషన్స్ అడిగినటువంటిది రియల్ ఎస్టేట్ని త్రూ ఆన్లైన్ ఎలా చేయాలి, ఆన్లైన్లో కూడా రియల్ ఎస్టేట్ని ఎలా మనీ ఎర్నింగ్ చేసుకోవాలి, టిప్స్ కానివ్వండి లేదంటే ప్రాసెస్ కానివ్వండి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఆన్లైన్ అనేది ఎంత ఈజీ అంటే అది తెలుసుకుంటే చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఆన్లైన్లో కనెక్ట్ అవుతున్నాను చూడండి. ఓకే, ఇన్ని లక్షలాది మందిని కలవడానికి ఆన్లైనే కదా వేదిక మనం కలుస్తుంది. ఇప్పుడు ఇంతమందిని కలవడానికి నా జన్మలు సరిపోవు. ఓకే, ఈజీ కలుస్తున్నాం. మళ్ళీ ఇది నేను మిమ్మల్ని కలిసినట్టుగా మీరు కూడా అందరూ కలవచ్చు, అదే ఆన్లైన్. ఓకే, దానికోసం చేయాల్సింది ఫస్ట్ చిన్న కథ అండి, పాత కథ అండి. నేను ఎప్పుడు 92, 93లో నేను చెప్తున్నాను. తర్వాత నేను చెప్పడం మానేసి, ఎందుకంటే నాకే చెప్పడం మొదలుపెట్టారు కదా సేమ్ కథ. ఓకే, ఒక జూలో, బహుశా వినుంటారు, మరోసారి వినండి, ఏం కాదు. ఒక జూలో ఒక ఎలుగుబంటి చనిపోతుందట. చనిపోతే అందరు చూడడానికి వస్తారు పిల్లలు కదా అని ఆ జూ అధికారి ఏం చేశాడు, తనకి ఎలుగుబంటి డ్రెస్ వేసి ఆ జూలో రోజు పర్ డే ఇంత శాలరీ ఇచ్చి జూలో పెట్టాడట. అతను ఎగురుతూ ఉండాలి కదా, వస్తే జంప్ చేస్తుండాలి పిల్లల్ని. అలా జంప్ చేస్తూ జారిపోయి పక్క బోన్లో పడ్డాడట. పక్క బోన్ పులిదట. అది పులి ఏం చేస్తుంది, అలా 70 కేజీల ఒక ఎలుగుబంటి పడ్డది కదా దగ్గరికి వస్తుంటే ఇతను భయపడ్డాడట. అయ్యో బాబాయ్, అనవసరంగా నేను ఎగిరాను రా బాబు, దీంట్లో పడిపోయాను, నా బతికింతి అనుకుంటున్నాడట. అప్పుడు ఆ పులి దగ్గరకు వచ్చి, నీకెంత ఇస్తున్నారు పర్ డే అని అడిగిందట. పులి డ్రెస్ వేసుకొని ఇంకో మనిషి, ఇదైతే ఎలుగుబంటి డ్రెస్ వేసుకొని ఈ మనిషి ఉంటే, పులి డ్రెస్ వేసుకొని ఇంకో మనిషి. బహుశా వినుంటారు, మరోసారి వినండి. ఇది కూడా అంతేనండి. మీరు చెయ్యాలనుకున్నప్పుడు భయం వదిలిపెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ భయం వదిలి పెడితే జయం వస్తుంది. భయం వీడితేనే జయం. ఓకే, ఆన్లైన్లో హౌ టు మేక్ సో బ్యూటిఫుల్. ఒకప్పుడు మనుషులను కలవడానికి టైం ఉండేది, ఇప్పుడు మనుషులను కలిసే టైం లేదు కదా. ప్రతి ఒక్కరి చేతిలో ఇదే 16 గంటలండి. అందుకని మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాం చూడండి ఈజీగా. ఓకే, నేను ఇలా వచ్చి కలవాలంటే చాలా కష్టం. 16 గంటలు మినిమం యావరేజ్గా మొబైల్ వాడుతున్నారు. మళ్ళీ దాంట్లో మనం వెళ్ళిపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, మొబైల్ నువ్వు వాడుకుంటున్నావా, నువ్వు మొబైల్ వాడుకుంటున్నావా, కంప్యూటర్ నువ్వు వాడుకుంటున్నావా, కంప్యూటర్ నేను వాడుకుంటుందా, ఇది రెండు ఆలోచించండి. చాలా సింపుల్ అండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. ఇది యాక్చువల్గా ఇన్డెప్త్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్ని మా ట్రైనింగ్ క్లాస్లో చాలా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీతో చేపిస్తాం దగ్గరుండి కూడా. ఇప్పుడు మీకు కొద్దిగా అర్థం చేసుకోవడానికి, మీ అంతలో మీరు స్టార్ట్ చేయడానికి కొద్దిగా చెప్తాను రండి. ఇప్పుడు నన్ను ఎలా చూస్తున్నారండి మీరు? యూట్యూబ్, రైట్? యూట్యూబ్ ఈజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఎస్, యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం చాలా ఈజీ, అది వేరే సంగతి. ఓకే, కానీ యూట్యూబ్ మీ నుంచి డబ్బు సంపాదిస్తుంది, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, దట్స్ నో ప్రాబ్లం, దట్స్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇంత ఈజీగా అందరు చేరుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మీ ప్రొడక్ట్ను ఆర్ కాన్సెప్ట్ను యూట్యూబ్ ద్వారా తీసుకెళ్ళచ్చు. టెలిగ్రామ్, లక్షలాది మంది ఉన్నారు, టెలిగ్రామ్ తీసుకెళ్ళచ్చు. వాట్సాప్ 1000 మెంబర్స్ వచ్చేస్తుందండి, కొంతమందికి వచ్చేసింది. 1000 మెంబర్స్ గ్రూప్ చేసుకొచ్చే వాట్సాప్ అందరికీ ఉంటుంది, కానీ వాట్సాప్ బిజినెస్ కొంతమందికే ఉంటుంది. ఆశ్చర్యపోతురా? ఎస్, మీరు కొట్టండి ఒకసారి, మీ ప్లే స్టోర్లో వాట్సాప్ బిజినెస్ అని కొట్టండి, వాట్సాప్ బిజినెస్ వచ్చేస్తుంది. మీరు నాకు మెసేజ్ పెట్టినా మీకు ఆటోమేటిక్ రిప్లై వస్తుంది. నేనేం చేయక్కర్లేదు, ఆటోమేటిక్ రిప్లై పంపిస్తుంటుంది కాబట్టి. సో దాంట్లో మీ బిజినెస్ ప్రమోషన్ చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా. ప్రతి ఒక్కరు మీకు ప్రతిరోజు మార్నింగ్ లేవగానే వాట్సాప్లో మెసేజ్లు టన్నులు పెడతా ఉంటారు కదా. మీరేం చేస్తుంటారు? చదువుతూ ఉంటారు. మీరు ఏం చేయండి, దానికి ఆటో రిప్లై పెట్టండి. వచ్చేదానికి ఆటో రిప్లై ఏమని రాయండి, ఆన్లైన్లో ప్లాట్ల వ్యాపారం చెప్తున్నాను. ఇన్వెస్ట్ 5 lakhs నౌ, ఇన్వెస్ట్ 10 lakhs నౌ, ఏదో ఒకటి. ఇన్వెస్ట్ 10 lakhs నౌ, గెట్ బ్యాక్ 20 lakhs ఆఫ్టర్ 5 years. ఇఫ్ యూ వాంట్ టు నో హౌ, కాల్ మీ నౌ. ఇదే ఉండాలి, మెసేజ్ రిప్లై ఇదే ఉండాలి కింద. ఇన్వెస్ట్ 10 lakhs నౌ, గెట్ బ్యాక్ 20 lakhs ఆఫ్టర్ 5 years. ఇఫ్ యూ వాంట్ టు నో హౌ, కాల్ మీ నౌ. ఇదే మెసేజ్ పంపించావంటే అదే మెసేజ్ పంపించావు నాకు. మళ్ళీ వాళ్ళు ఏదో మెసేజ్ పంపిస్తారు అంటే ఇదే రిప్లై, ఆటో రిప్లై కొట్టచ్చండి. వాట్సాప్ బిజినెస్లో బిజినెస్ టూల్కి వెళ్ళి క్లిక్ చేయండి, దాంట్లో అవే మెసేజ్ ఉంటుంది. అవే మెసేజ్ క్లిక్ చేయండి, దాంట్లో ఏది రాస్తుంది అందరికి వెళ్తుంటుందండి ఆటోమేటికలీ. ఓకే, ఇది చాలా ఈజీ. మీరు కావాలంటే అదే యూట్యూబ్కి వెళ్ళి హౌ టు స్టార్ట్ వాట్సాప్ బిజినెస్ కూడా అదే చెప్తా ఉంటారు, మీరు నేర్చుకోవచ్చు. యూ కెన్ డూ ఇట్. ఈ రకంగా ప్రతిరోజు మీకు ఎన్ని మెసేజ్ అంతమందికి రిప్లై వచ్చండి. ఈ మధ్యలో నాకు తను మెసేజ్ పెట్టాడండి. ఏమైనా మెసేజ్ పెట్టాడు తెలుసా? గణపతికి 7 పేర్లు ఉంటాయి, 7 పంపండి,
7 పంపకుంటే 7 ఏళ్ళ శని అని పెట్టాడు. ఓకే, నేనేం చేశాను, నువ్వు నాకు పెడతావు ఆ మెసేజ్ అని అదే మెసేజ్ని కాపీ చేసి గణపతికి 7 పేర్లు ఉంటాయి, సెంటిమెంట్ ఏంటండి ఆ దేవుని మీద అన్యాయంగా 7 పేర్లు ఉంటాయి అని రాసి కింద అది మెసేజ్ అతనికి పెట్టాను. ఆయనకి ఏం పెట్టాను, నాకు 7 ఏళ్ళ శని అన్నాడు కదా, 700 ఏళ్ళ శని అని పెట్టాను నేను. దాంతో ఎందుకన్నా పంపించావు, అదెందుకు పంపించావు నాకు మళ్ళీ, అంతే కదా. సో ఆన్లైన్ ద్వారా మనం మంచి వాడుకోండి, చెత్త చెదారం వద్దండి, అవసరం లేదు మనకి అది. సో దీన్ని మీరు వాడుకోవడానికి ఏం చేయాలి, సింపుల్గా మీరు దాంట్లో మంచి మెసేజ్ తయారు చేయండి, బ్యూటిఫుల్ మెసేజ్ తయారు చేయండి. మీకు తయారు చేయడం రాకుంటే తయారు చేసిన వాళ్ళని అడగండి, లేకుంటే మా ట్రైనింగ్ క్లాస్ అటెండ్ కండి. విల్ గివ్ యూ సో మెనీ టిప్స్, సో మెనీ మెసేజెస్ మేము రెడీమేడ్ తయారు చేసి మీకు ఇస్తాం. సో దాంట్లో మీరు ఆటోమేటిక్గా పంపొచ్చు. ఇంకొక విషయం చెప్తానండి, మీ స్టూడెంట్స్ ఎట్లా ఆన్లైన్లో లాక్స్లో ఎర్న్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారా సార్? ఏం లేదండి, వాళ్ళు వాడుకుంటున్నారు మొబైల్ను, అంతే, వేరే వాళ్ళు వాడుకోవట్లేదు. ఆన్లైన్లో నెట్వర్కింగ్ ఎలా చేయొచ్చు, ఆన్లైన్లో ఎలా చేయొచ్చు చెప్తానండి. ఒకటి సింపుల్ చెప్తానండి, మనం ప్రతి మొబైల్ కనెక్షన్ తీసుకుంటాం కదా, తీసుకుంటే రోజు 100 మెసేజ్లు ఫ్రీ ఇస్తాడు. అవును, 100 మెసేజ్లు ఫ్రీ ఇస్తాడు. ఎన్ని మెసేజ్లు వాడుతున్నారండి మీరు, కింద టైప్ చేయండి చూద్దాం. 3-4 గంటకి వాడట్లేదు. అవును, ట్రూ. కానీ 96-97 మెసేజ్లు కంపెనీ వాడికి రేపు వాడతారంటే ఇస్తాడా, ఇవ్వడు, రోజు 100 ఇస్తాడు. కానీ ఒకరోజు కావాలండి 105 మెసేజ్లు వాడండి మీరు. నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను, 105 మెసేజ్లు వాడండి, 5 మెసేజ్లకు 5 రూపాయలు విలువ పంపిస్తాడు. 100కి ఫ్రీ అంటే మీరు 105 వాడినప్పుడు మీకు తెలుస్తాను, 110 వాడండి, 200 వాడండి, 100 రూపాయలు బిల్లు పంపిస్తాను నీకు ఆ రోజు. కారణం ఏంది, 100నే ఫ్రీ, 100 కంటే ఎక్కువ ఛార్జ్. అంటే మీరు వాడుకుంటలేరు, ఈరోజు వాడుకోండి. మీరు 100 మెసేజ్లు పంపండి. ఇంకా ఆన్లైన్ బిజినెస్ చెప్తున్నాను, ఆన్లైన్ బిజినెస్ టిప్స్ మీకు 100 మెసేజ్లు వాడండి. ఇంకా 100 మెసేజ్ పంపండి. ఏం చెప్పాను కదా, ఇన్వెస్ట్ 15 lakhs నౌ, గెట్ బ్యాక్ 30 lakhs ఆఫ్టర్ 5 years. ఇఫ్ యూ వాంట్ టు నో హౌ, కాల్ మీ నౌ. పెట్టు నంబర్స్ పంపించేయండి, ఫస్ట్ మీ కాంటాక్ట్ లిస్ట్ పంపండి, లేకపోతే ఒక నెంబర్ మార్చి పంపండి, నాన్ స్టాప్ 100 మందికి పంపండి. బాస్ నీకు ఒక్క సిమ్ ఉందో, అందరికి 2 సిమ్లు నాకు తెలుసు, 2 సిమ్లకు 200 మెసేజ్లు, 200 మెసేజ్లు. మీ భార్య సిమ్ 300 మెసేజ్లు పంపు అందరికీ. బాస్ మనం ఏం చేస్తుంది తెలుసా, వాడుకోవట్లేదు, అలా చూస్తున్నాం. జస్ట్ టకటక గ్రూపులు చేయండి, మెసేజ్ పంపండి. ఒకటిసారి 10 మందికి పంపొచ్చు, 20 మందికి పంపొచ్చు మెసేజ్లు పంపండి. బాస్ ఇది కూడా ఆన్లైన్ బిజినెసే కదా, మీరు పర్సనల్గా వెళ్ళక్కర్లేదు కదా. ఏం చెప్పానండి, యూట్యూబ్ చెప్పాను, టెలిగ్రామ్ చెప్పాను, వాట్సాప్ చెప్పాను, SMS చెప్పాను, ఇన్స్టాగ్రామ్, మొత్తం అక్కడే ఉన్నారు, మీరు కూడా అక్కడే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంత బాగా బిజినెస్ చేసుకోవచ్చండి. ఇన్స్టాగ్రామ్లో మామూలుగా పెడితే కాదండి, దాన్ని బూస్ట్ మెసేజ్ కొట్టాలి. కాబట్టి ఒక పెట్టుబడి పెట్టండి. ఇది ఇలా కట్టాలో మేము నేర్పిస్తాం తర్వాత మా ట్రైనింగ్లో. ఓకే, ఆ బూస్ట్ మెసేజ్ కొట్టి బూస్ట్ ద్వారా మీరు యూ కెన్ రీచ్ అండి కన్సర్న్ కేటగిరీ పీపుల్ మీరు చేరొచ్చు. ఫేస్బుక్ అండి, బుక్, ఓకే, ఆ ఫేస్బుక్ కూడా మీరు వాడుకోవచ్చు. ఫేస్బుక్ బిజినెస్, ఫేస్బుక్ ప్రొఫైల్, ఫేస్బుక్ గ్రూప్ వాడుకోండి. ఫేస్బుక్ బిజినెస్ ద్వారా మీరు మీ మెసేజ్ని బూస్ట్ చేసుకోవచ్చు, లక్షలాది మంది పంపొచ్చండి. కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి అవసరమైతే. ఇవన్నీ మీకు కొన్ని మాత్రమే మీకు చెప్పడం జరిగింది. మిత్రమా, ఆన్లైన్ ద్వారా చేరడం చాలా ఈజీ. మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు. వాళ్ళందరినీ కలిసే ఏకైక మార్గము ఆన్లైన్ బిజినెస్. సో ఆన్లైన్ బిజినెస్లో నేర్చుకోండి, దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. అది కూడా నేర్చుకోండి. మీరు టైప్ చేయండి, ఐ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఎవరైనా నేర్పించే వాళ్ళు దొరుకుతారు, లేకపోతే కింద కామెంట్లో రాయండి, ఐ వాంట్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఎవరైనా మీకు ఆ మెసేజ్ చూసిన వాళ్ళు మీకు కాల్ చేస్తారేమో, ఐ డోంట్ నో. సో నేర్చుకోండి మిత్రులారా. అంటే ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు అండి, ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించుకోవచ్చు. దాన్ని ఆన్లైన్ మార్కెటింగ్ అంటారు, ఆన్లైన్ బిజినెస్ అంటారు. ఆన్లైన్ ఈజ్ వెరీ ఈజీ బాస్, డబ్బు సంపాదించి పెడుతుంటుంది. ఇది మంచికి వాడండి మిత్రమా, చెడుకు వాడుతున్నారు కొంతమంది. ఈ మధ్యలో టీవీ సిరీస్ కూడా వచ్చాయి, ఎలా మోసం చేయొచ్చు. అలాంటి చేయకండి, అలాంటి డబ్బు నిలబడదు మన దగ్గర. ఓకే, న్యాయంగా సంపాదించిన డబ్బే ఉంటుందండి, మిగతా డబ్బు వస్తుంది పోతుంది. ఓకే, అలా వద్దు, మంచిగా వాడుకోండి ఆన్లైన్ బిజినెస్ను. రియల్ ఎస్టేట్కి వాడండి, మార్కెటింగ్ వాడండి, ప్రొడక్ట్ సేల్స్ వాడండి, మీ గురించి వాడండి. ఏమండి, ఆన్లైన్లో పెళ్ళిళ్ళు ఎక్కువైతున్నాయా, ఆఫ్లైన్లో పెళ్ళి ఎక్కువైతున్నాయా, మ్యాట్రిమోనీ. ఒకప్పుడు మ్యారేజ్ బ్రోకర్స్, అది కూడా బ్రోకర్ అంటారు, మ్యారేజ్ బ్రోకర్స్ పెళ్లి కుదిర్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కాదు, సైట్ కొట్టాలి, నీ ప్రొఫైల్ పెట్టాలి, కింద ఎన్ని వందలాది మ్యారేజ్ సెటిల్ అవుతున్నాయండి. ఇంట్లో కూర్చొని పెళ్లి సెట్ అవుతున్నాయి. జూమ్లో పెళ్లి చూపులు. అవునవును సార్, అవును, జూమ్లో పెళ్లి చూపులు. నేను కరోనా టైంలో ఇంట్లో కూర్చొని పెళ్లి చూపులు పెట్టాను ఫ్రీగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. 92 పెళ్ళిళ్ళు సెట్ అయ్యి, 92 మ్యారేజ్. పని ఏం లేదు, ఇంట్లో కూర్చోవాలి, కొట్టాలి. వాళ్ళే కలుస్తున్నారు, వాళ్ళే మెసేజ్ పంపించుకుంటాను. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ యు బాస్, ఇట్ ఇస్ ఈజీ. సో మిత్రుల, దయచేసి పెళ్లి గురించి నాకు అడగండి, అది వదిలిపెట్టేసాను, అయిపోయింది. అప్పుడు ఇంట్లో కూర్చొని కూడా చేశాను. కాబట్టి ఆన్లైన్ మార్కెటింగ్ ఇస్ బెస్ట్ మార్కెటింగ్. ఆన్లైన్లో ముందుకెళ్ళండి, ఆన్లైన్ మీద పట్టు సాధించండి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, మీ మొబైల్ వాడడం నేర్చుకోండి. SMS వదిలిపెట్టకండి, యు ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. ఎంత పోయిందో చూసుకోండి డబ్బులు. నెలకు 90 రూపాయలు లాస్ అయిపోతున్నారు.
రూపాయలు ఆశ అవుతున్నారు, సంవత్సరానికి 1200 ఆశ అవుతున్నారు. ఎన్నేళ్ళుగా వాడుకోవట్లేదు చూడండి. ఇప్పటి నుంచి వాడండి. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. నమస్తే. థ్యాంక్ యూ సార్. చాలామంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాటిల్లో మార్కెటింగ్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి, లేదంటే రెఫరెన్స్ మార్కెటింగ్ కానివ్వండి, నెట్వర్క్ మార్కెటింగ్ కానివ్వండి, లేదంటే కొంతమంది కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి అని అంటే ఏ ఏరియాస్ని ఎలా కవర్ చేయాలి అనేటువంటి విషయాలు కానివ్వండి, కొంతమంది కొత్తగా రియల్ ఎస్టేట్లో బిజినెస్లోకి యాడ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ క్లాసెస్కి రావాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే బ్యాచ్ 2 మీరు లిమిటెడ్ పీపుల్ని తీసుకుంటున్నారు. ఎవరైతే ఫస్ట్లో ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, చాలా త్వరగా తీసేసుకుంటారు. బ్యాచ్ 2, బ్యాచ్ 3 గురించి తర్వాత చూద్దాం. ఎందుకంటే బ్యాచ్ 2లోనే ఎక్కువ మంది ఎన్రోల్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్రోల్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉండబోతుందంటారు? ఓకే మిత్రులారా, నమస్తే. మరొకసారి నేను ఇంతకుముందు ఒక దగ్గర పనిచేసేవాను కాబట్టి మంత్లీ శాలరీ ఉండదండి. నాది రిటైర్మెంట్ అయిపోయాను, అబౌవ్ 69. ఓకే కాబట్టి నాకు కూడా ఉంటుంది కదా, దానికోసము ఈ రకంగా క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. సో ఇది క్లారిటీ తలుచుకున్నాను ఫస్ట్ క్లియర్గా. ఈ నెక్స్ట్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్లో కొంతమంది తీసుకోమండి, ఎందుకంటే నాకు ఎక్కువ మంది వద్దండి. కొంతమంది తీసుకున్నా దాంట్లో 80%, 60%, 40% ప్రకారం సక్సెస్ అవుతూ ఉంటారు. కానీ ఫస్ట్ బ్యాచ్లో చాలామంది సక్సెస్ అయ్యారు. సో నేనేమంటున్నానంటే 5th జనవరి హ్యాపీగా స్టార్ట్ చేద్దాం. సంక్రాంతి లోపల క్లోజ్ చేద్దాం. 5th జనవరి నుంచి సంక్రాంతి లోపల క్లోజ్ చేద్దాం. 5th నుంచి ఒక 1 వీక్ వరకు 6 days ఆన్లైన్ కోచింగ్ ఉంటుందండి. నేను నా బృందం అంటే సక్సెస్ఫుల్ పీపుల్, వారు ఎక్సలెంట్ ట్రైనర్స్, నాలాగా చెప్పగలిగే, నాకంటే బాగా చెప్పగలిగే వాళ్ళు. ఎందుకోసం అంటే నేనే కాకుండా అందరం కలిసి నేను ఉంటాను, నాతో పాటు చెప్తూ ఉంటారు. అలాంటి ఒక 1 వీక్ లోపల క్లాస్ తీసుకుందాము. ఇది 5th లోపలనే మీరు తొందరగా జాయిన్ కండి. తొందరగా జాయిన్ అయితే ఏంటంటే పాత కొన్ని వీడియోలు మీకు పంపించి అసైన్మెంట్ ఇస్తుంటాను నేను. వాచ్ దిస్ అని అసైన్మెంట్. ఎందుకంటే మీరు ఫీజు కట్టిన నెక్స్ట్ డే నుంచి మీకు లెర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఓకే, ఎప్పుడో లాస్ట్ కాకుండా దాని నుంచి మీరు నడిపించిన తర్వాత మీకు ఏం చేస్తాం తెలుసా, ఒక్కరోజు సైట్ విజిట్ చేపిస్తామండి. సైట్ విజిట్స్ మనం అందరము ఆ రోజు ఇద్దామండి, అందరం కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసుకుందామని. ఓకే, కాంట్రిబ్యూట్ చేసుకొని ఒక బస్సును హైర్ చేసుకుందాము. నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాను, నా బృందం కూడా కాంట్రిబ్యూట్ చేద్దాం. అందరం కలిసి ఒక చిన్న బస్ తీసుకొని నేను వివిధ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ నాకు పరిచయం కాబట్టి తీసుకెళ్ళి చూపిస్తాను. తర్వాత మీకు ఓపిక ఉంటే మాత్రము ఒక్కరోజు అండి కాంట్రిబ్యూటెడ్ అందరం కలిసి ఒక బఫే లంచ్ ప్లాన్ చేద్దాం. ఏదైనా ఒక హోటల్, నాకు చాలామంది పరిచయం కాబట్టి ఏదో మంచి హోటల్లో, ఓ స్టార్ హోటల్లో మాట్లాడతాను. దానికి ఎంతైతే ఖర్చు మనం అందరం వేసుకొని లాభంగా దీంట్లో నా ఫీజు అయిపోయింది ఫస్టే. ఓకే, ఆ రోజు కలిసి చక్కగా బ్యూటిఫుల్గా మాట్లాడుకుందాం. 1 day ఉంటుంది క్లాస్. దాంట్లో నేను కాకుండా నా బృందం అంటుంది. ఓకే, 1 day. దాని తర్వాత ఒక 6 months అండి, మళ్ళీ చెప్తున్నాను, ఇట్లా మీకు ఎవరివరు 6 months మళ్ళీ ఫాలోఅప్ సెషన్స్ ఉంటాయండి. దిస్ ఈజ్ సెకండ్ బ్యాచ్. మీరు ఆలోచించిన తర్వాత అమలు లేట్ చేస్తే ఆలోచన వెళ్ళిపోతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా జాయిన్ కాండి. సో ఐ విల్ గివ్ ది బెస్ట్, మై టీమ్ విల్ గివ్ ది బెస్ట్. నేను గ్యారంటీ ఇస్తున్నాను. మేము చెప్పింది ఫాలో చేస్తే మాత్రం గ్యారంటీ సక్సెస్. ఓకే, వినిపోతే లాభం లేదండి, చేయడానికి అమలు పరచడానికి ఉన్నవాళ్ళు రండి మిత్రమా. చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ ఫేట్, ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ లైఫ్. ప్లీజ్ జాయిన్ విత్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మార్కెటింగ్ కానివ్వండి, లేదంటే రెఫరెన్స్ మార్కెటింగ్ కానివ్వండి, నెట్వర్క్ మార్కెటింగ్ కానివ్వండి, అండ్ ఏజెంట్కి ఉండాల్సినటువంటి లక్షణాలు కానివ్వండి, లేదు అని అంటే రియల్ ఎస్టేట్లో కస్టమర్ టార్గెట్ని ఏ విధంగా పెట్టుకోవాలి, లేదంటే నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఏ విధంగా పబ్లిసిటీ వైజ్ కానివ్వండి, లేదంటే రకరకాలుగా కొంతమంది టార్గెట్ ఆడియన్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేటువంటి నాలెడ్జ్ కానివ్వండి, మీకు కనుక కావాలి అనుకుంటే గంపా నాగేశ్వర్ గారి క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు జనవరి 5th నుంచి 2nd బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి, ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూసేటువంటి వాళ్ళు కానివ్వండి, చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏదైనా సరే మీ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ప్రాపర్ ప్లానింగ్, దాంతోపాటు మెంటర్, గైడ్, కోచ్ నీడ్ అవసరం చాలా ఉంటుంది. ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద మీకు దొరకాలన్నా కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో తక్కువగానే దొరుకుతారు. సో గంపా నాగేశ్వర్ గారి క్లాసెస్ కనుక మీరు ఈ 5 days క్లాస్కి కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ముందే ఎన్రోల్ చేసుకోండి ఆసక్తి కలిగిన వారు. అండ్ ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టి ఇలా క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నామని చెప్పి మీ కాంటాక్ట్ నెంబర్ కనుక పెడితే నేను గంపా నాగేశ్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు.
సో ఆసక్తి కలిగిన వారు అలా ఫాలో అయ్యి అప్రోచ్ అయినా, మెసేజ్ పెట్టినా, కాంటాక్ట్ నెంబర్ పెట్టినా ఖచ్చితంగా వాళ్ళు ఫార్వర్డ్ చేసి మీకు ఫాలోఅప్లో ఉంటారు. అలా అయినా సరే మీరు తెలుసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.